అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నారాయణతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు నిజంగా అందరు మాట్లాడుకుంటున్న, దేశవ్యాప్తంగా కూడా చెప్పుకోవచ్చు, ఒక చర్చనీయాంశం బండి భగీరథ కేసుకి సంబంధించి. సరే, బండి భగీరథ తప్పు చేశాడా, లేకపోతే ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా కొన్ని ప్రూఫ్స్ వస్తూ ఉన్నాయి. సరే, ఎవరిది తప్పు ఏంటి అనేది కొంచెం పక్కన పెడదాం. అదంతా కూడా న్యాయపరంగా చట్టం తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు అనేది. అది ఖచ్చితంగా ఏదో ఒకరు నిజం అనేది బయటికి వస్తుంది. అది పక్కన పెడితే ఈ కేసును ఆధారంగా చేసుకొని మరి బండి సంజయ్ గారి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు మీద ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. అసలు ఒక కేంద్ర మంత్రి ఇంట్లో సోదాలు చేయడం అయినా కావచ్చు, ఆయన గురించి మాట్లాడుకోవడం, అసలు పబ్లిక్లో అయితే ఆయన రాజీనామా చేయమంటున్నారు. కొడుకు తప్పు చేస్తే తండ్రి ఎందుకు రాజీనామా చేయాలి? అలాగే ఆయన ఎప్పుడు కూడా, ఆయన మాట్లాడిన దాంట్లో ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు బండి, అంటే నా కొడుకు తప్పు చేయలేదు అంటట్టు, తప్పు చేసినా చేయకుండా శిక్ష పడొద్దు అని అంటే ఫేవర్గా మాట్లాడలేదు. నిజంగా నా కొడుకు తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే శిక్ష అనుభవిస్తాడని మాట్లాడాడు. సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా రాజకీయ భవిష్యత్తు మీద ఆయనకు ఉంటుంది. ఈ కేసు సాల్వ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నువ్వేదైనా తప్పు చేసావు, నువ్వు చేసిన తప్పుకి మీ నాన్నను మీ అమ్మను శిక్ష అనుభవించమంటే కుదిరిద్దా? కుదరదుగా. చట్ట ప్రకారం ఎవరు తప్పు చేశారో వాళ్ళే పనిష్మెంట్ అనుభవించారు కదా. ఇప్పుడు ఏ పేరెంట్ కూడా తన కొడుకు తన కుమారుడు తప్పు చెయ్యాలి, ఇబ్బంది పడాలి, పనిష్మెంట్ దాకా వెళ్ళాలని కోరుకోరు. ఏదైనా మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటారు. రెండోది, బండి సంజయ్ ఆయనతో ప్రధానంగా కోరుకున్నాడు. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాడు, తన కొడుకును కూడా ఒక స్థాయిలో పెట్టుకోగలిగారనే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి తన కొడుకు కూడా పొలిటికల్ ఫ్యూచర్ కావాలన్నా లేదా బిజినెస్ ఫ్యూచర్ కావాలన్నా మంచి నడవడిక, మంచి పద్ధతి ఉండాలనే కోరుకుంటాడు. కానీ కొంతమంది ఏంటంటే తండ్రి పేరు చెడగొట్టేటువంటి కొడుకులు చాలా మంది ఉంటారు. ఈ దేశంలో చాలా చోట చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది బండి సంజయ్ ఉదాహరణ కావచ్చు, చాలా చోట్ల ఉన్నాయి. కాకపోతే కొడుకులు చేసిన తప్పులకో కూతురు చేసిన తప్పులకో బండి సంజయ్ లాంటి తండ్రుల్ని ఏదన్నా ఇచ్చేయటం అనేది చాలా తప్పుగా కనపడుతుంది. ఇప్పుడు ఇదే ఒక సామాన్యుడి విషయంలో జరిగితే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నిందిస్తారా? అనరుగా. వాడిని మాత్రమే నిందిస్తారు, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం నిందించారు కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా అక్కడ టెక్నికల్గా అవతల ఉంది మైనర్ అమ్మాయి కాబట్టి గట్టిగా కేసులో ఇరక్కపోయాడు బండి భగీరథ. ఇప్పుడు మ్యూచువల్ కన్సర్న్తో రిలేషన్ మెయింటైన్ అయినా లేదు బలవంతంగా రిలేషన్ మెయింటైన్ అయినా అవతల ఉంది మైనర్ కాబట్టి టెక్నికల్గా తప్పుడు ఇరక్కపోయాడు. ఇక ఆప్షన్ లేదు. అందులో సెక్షన్స్ ఆల్టర్ చేసిన తర్వాత 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ అతని మీద పెట్టిన తర్వాత అతను జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి. ముందస్తు బెయిల్ రావడం కష్టం, మధ్యంతర రక్షణ లేదు అనేటువంటి విషయం తేలిపోయింది. సో అది క్లియర్. లొంగిపోవడం తప్ప బండి భగీరథకు వేరే ఆప్షన్ లేదు. లొంగిపోవటం చాలా మంచిది నా ఉద్దేశంలో అయితే. నేను లొంగిపోతాడని అనుకుంటున్నాను. మరి అతను ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు. ఏమన్నా నీకు ముందస్తు బెయిల్ వస్తుందేమో, మధ్యంతర రక్షణ వస్తుందేమో, ఆపినట్టున్నారో ఏమో, ఎక్కడ దాచినట్టున్నారో తెలియదు. మరి మేబీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇవాళ రేపో లొంగిపోతాడు అనేటువంటిది. కానీ ఏది ఏమైనా లొంగిపోవటం అనేది వాళ్ళ మైనస్. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను అంటే బండి భగీరథ చేసిన తప్పుని పెట్టుకొని బండి సంజయ్ని టార్గెట్ చేయటం ఏంటి రాజకీయంగా? అవును. ఇప్పుడు ఆయన బండి సంజయ్ అనేటువంటి ఒక వ్యక్తి అయ్యర్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయి ఉండి ఒక సామాన్య కుటుంబం నుంచి, వాళ్ళ తండ్రి రాజకీయాల్లో ఉంటే తండ్రి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. తను ఒక సామాన్యుడు అయ్యండి అంచెలంచెలుగా ఒకే రాజకీయ పార్టీలో, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి, పార్టీలు మారి రాజకీయ భవిష్యత్తును ఏర్పరచుకున్న వ్యక్తి కాదు. ఒకే రాజకీయ పార్టీలో, ఒకే రాజకీయ సిద్ధాంతంలో, ఒకే రాజకీయ ఐడియాలజీలో పెరిగి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఒక కార్పొరేటర్ లెవెల్ నుంచి కేంద్ర మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇలా ఎంతమంది ఉన్నారు చెప్పి మన కాడ రాజకీయ నాయకులు? ఒక చిన్న స్థాయి కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగాడంటే ఎంత క్రమశిక్షణ ఉంటే ఎదగాలి, ఎంత మంచి నడవడుకుంటే ఎదగాలి, ఎంత పట్టుదల ఉంటే ఎదగాలి, ఎంత ప్రజా అభిమానాన్ని చూరకుంటే ఎదగాలి. ఇప్పుడు కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని టార్గెట్ పెట్టుకొని గెలిపించుకోవాలని చూసినా కానీ టీఆర్ఎస్ పార్టీ గెలవకుండా బీజేపీ గెలిచిందంటే బికాజ్ ఆఫ్ బండి సంజయ్. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ స్థానం అనేది బీజేపీ కంచి కోటగా మారిపోయింది బికాజ్ ఆఫ్ బండి సంజయ్. నీకు బండి సంజయ్ గురించి కొన్ని అద్భుతాలు చెప్తా విను. బండి సంజయ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హుజూరాబాద్ బై ఎలక్షన్ వచ్చింది. నిజానికి బీజేపీ ప్రెసిడెంట్గా బండి సంజయ్ కాకముందు బీజేపీ పరిస్థితి ఏందో తెలుసా నీకు?
అప్పుడు 2018 ఎన్నికలు అయిపోయినాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వచ్చింది ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం. గోషామాల నుంచి రాజాసింగ్ గెలిచాడు, ఒకే ఒక్క స్థానం వచ్చింది. తర్వాత ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ దుబ్బాకలో కరోనా కారణంగా అక్కడ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. మామూలుగా ఎమ్మెల్యే చనిపోవటం వల్ల వచ్చిన ఉప ఎన్నికలు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది? ఆ చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి ఉంటుంది. లేదు అధికారంలో ఉన్న పార్టీ దానికి కొద్దిగా అడ్వాంటేజ్గా ఏమైనా తీసుకుంటే అది అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. స్టేట్లో అధికారంలో ఉందేమో బీఆర్ఎస్, అక్కడ చనిపోయినటువంటి కుటుంబం కూడా బీఆర్ఎస్తో ఇంటరాక్ట్ అయింది. కానీ వాళ్ళకి రాకుండా ఈ రఘునందన్ బీజేపీ అభ్యర్థి గెలిచాడు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలిచాడంటే గెలవట వెనకాల ఉన్నది బండి సంజయ్. అప్పుడు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకొని ఆయన చూపించినటువంటి దారిలో బీజేపీకి గెలిచింది. చూడు బీజేపీని ఎంత పికప్ చేశాడు. అసలు ఒకే ఒక్క స్థానం అసలు ఎన్నికల్లో వచ్చిన పార్టీకి బై ఎలక్షన్స్ లో అధికార పార్టీని ఢీకొట్టి ఉప ఎన్నికలు అధికార పార్టీగా బీఆర్ఎస్ ఉంది, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉంది. ఇద్దరూ గెలవలేదు, మూడో పార్టీ గెలిచింది. అంటే ఎంత చరిస్మా చూపిస్తే ఏ రకమైన స్ట్రాటజీలు వహిస్తే ఆ గెలుపు వచ్చి ఉంటుంది, ఎంత కష్టం ఉన్నట్టు ఆ గెలుపు వెనకాల. ఆ గెలుపు తర్వాత తెలంగాణలో కూడా బీజేపీ ఉంది, బలంగా ఉంది అని తెలిసింది. హైదరాబాద్ సిటీ దాటితే బీజేపీ ఏందో తెలియదు అనుకున్న పరిస్థితుల్లో బీజేపీ స్టేట్ వైడ్ పార్టీ తెలంగాణలో కూడా అని బండి సంజయ్ చూపించాడు. నీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇంకోటి కూడా. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతానికి బహిష్కరణకు గురయ్యాడు. గురైనప్పుడు ఏ రాజకీయ పార్టీలో చేరదామని ఈటల రాజేందర్ అన్ని పార్టీల నాయకులతో కలిశాడు. కలిసినప్పుడు అతను కనపడేది బీజేపీ. ఎందుకు? అసలు నిజానికి ఈటల రాజేందర్ కొద్దిగా లెఫ్ట్ భావాజాలం ఉన్న వ్యక్తి, ఎక్స్ నక్సలైట్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆ భావాజాలం ఉన్నవాడు బీజేపీని ఇష్టపడరు. కానీ ఆయనకి ఆప్షన్ లేదు. కాంగ్రెస్ నుంచి నేను గెలవను ఎవరు లేదు, బీఆర్ఎస్ అలా బహిష్కరించింది కానీ బీఆర్ఎస్ ఆప్షన్ లేదు అని బీజేపీలోకి వెళ్ళి, బీజేపీలో అయితేనే నేను మళ్ళీ ఎమ్మెల్యే కాగలను కేసీఆర్ని ఢీకొని అని చెప్పేసి బీజేపీలోకి వెళ్ళి బండి సంజయ్ నాయకత్వంలో హుజూరాబాదు ఎలక్షన్ ఎదుర్కొని గెలిచాడు. హుజూరాబాదు ఈటల రాజేందర్ని ఓడించడం కోసం కేసీఆర్ శతవిధాలా ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. నువ్వు దళిత బంధు అనే పథకం విన్నావా? ఈటల రాజేందర్ని ఓడించడం కోసం కేసీఆర్ అప్పటికప్పుడు పెట్టిన పథకం అది దళిత బంధు పథకం. ఆ పథకం పెట్టినా సరే దళితులు ఈటల రాజేందర్కే ఓటేశారు, బీజేపీకే ఓటేశారు, ఈటల రాజేందర్ని గెలిపించారు. కారణం వెనకాల ఉంది బండి సంజయ్, ఆరో స్టేట్ ప్రెసిడెంట్గా. చూడు అసలు ఎన్నికల్లో ఒకే సీటు గెలిచిన పార్టీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని ఓడించి 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీ ఎలా వరుస విజయాలు సాధించగలిగిందో. చివరికి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అతను కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉండి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఉండి బీజేపీలోకి జాయిన్ అయ్యి తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఈజీగా గెలవడానికి అవకాశం ఉంది, అక్కడ బండి సంజయ్ ఉన్నాడు అని చెప్పేసి. అంటే కథ అప్పటికే దురదృష్టం ఏంటంటే బండి సంజయ్ని పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. దాని ఫలితంగా ఏర్పడే పరిస్థితుల్లో అక్కడ బీఆర్ఎస్ పెట్టినటువంటి దృష్టి కేంద్రీకరణ ఇవన్నీ కలగలిపి అక్కడ బీజేపీ ఓడిపోయింది. అంటే బండి సంజయ్ చేతుల్లో బీజేపీ ఉన్నప్పటికీ బీజేపీ లేనప్పటికీ ఉన్న పరిస్థితి చెప్తానండి. అవును, ఎప్పుడైనా సరే అంటే ఈ తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఖచ్చితంగా బండి సంజయ్ గారు వచ్చిన దాని ముందు బీజేపీ పరిస్థితి, వచ్చిన తర్వాత పరిస్థితి చాలా మందికి తెలుసు. అంటే ఆఫ్టర్ బండి సంజయ్, బిఫోర్ బండి సంజయ్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒక సింగిల్ రాజ్యస్థ పార్టీ ఏర్పడేంత పరిస్థితిని అప్పుడు చూసావా? బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ పెద్ద ఎత్తున స్థానాలు సంపాదించింది. పాత బస్తీలో కూడా బీజేపీ ఎదిగింది. పాత బస్తీలో వేరే పార్టీలు పోవు, అందులో హిందుత్వ ఐడియాలజీ ఉన్న పార్టీలు పోవు. కానీ బండి సంజయ్ వెళ్ళాడు, ఎంఐఎం కోటలు బద్దలు కొట్టాడు. అది బండి సంజయ్ నాయకత్వంలో జరిగింది. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ నుంచి బాధ్యతలు పక్కన పెట్టారో వెంటనే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడి బండి సంజయ్ నిర్మించినటువంటి కేసీఆర్ వ్యతిరేకతను రేవంత్ రెడ్డిని క్యాచ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇది బండి సంజయ్ గొప్పతనం గురించి చెప్పాలంటే. అయితే ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ చేతికి పగ్గాలు అప్పు చెప్తారు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు రామచంద్ర గారు ఉన్నారు, తర్వాత బండి సంజయ్ అప్పు చెప్తారు అని. బండి సంజయ్ గారికి కనుక బాధ్యతలు అప్పు చెప్తే నెక్స్ట్ ఎన్నికలకు ఆల్రెడీ బీజేపీ దేశవ్యాప్తంగా బాగా విస్తరిస్తుంది. పశ్చిమ బెంగాల్లో మన గెలుపు, అస్సాంలో తిరిగి మళ్ళీ గెలవటం మనం చూస్తున్నాం కదా. తెలంగాణలో వాళ్ళ స్కోప్ కనపడుతుంది, మోడీ గారి సబ్జెక్ట్ అని కూడా కారణం ఉంది. సో ఇప్పుడు బండి సంజయ్ చేతికి పగ్గాలప్పు చెప్తే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని 2029 ఎన్నికల్లో గెలిపిస్తాడు. కానీ బండి సంజయ్ చేతికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంది వచ్చిన అవకాశం భగీరథ రూపంలో వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బండి సంజయ్ పొలిటికల్ లైఫ్ని కిల్ చేయాలి. బండి సంజయ్ చేతికి బీజేపీ పగ్గాలు పోకుండా చేయాలి. బండి సంజయ్ చేతికి బీజేపీ పగ్గాలు పోయాయి అంటే
2028 ఎన్నికలు తెలంగాణలో బీజేపీవే అనేటువంటి ఒక భయంలో తన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని మనం చూడాలి. ఇప్పుడు భగీరథ ఇష్యూగా మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. అమ్మాయిని తరపున మాట్లాడటం కూడా నాకైతే అభ్యంతరం లేదు. ఇప్పుడు మనం ఎవరైనా జర్నలిస్ట్ అమ్మాయి తరపునేగా మాట్లాడాల్సింది, విక్టిమ్ తరపునేగా ఉండాల్సింది, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అసలు ఇష్యూ పక్కన పెట్టి టార్గెటెడ్గా బండి సంజయ్ని మాత్రమే ఫోకస్డ్గా విమర్శిస్తున్నారు చూసారా, ఇది అభ్యంతరకరం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా సిరి. TCSలో హిందూ అమ్మాయిలు దాదాపు 7-8 మందో వాళ్ళని పకడ్బందీగా చాలా ప్లాన్డ్గా ఒక HR ముస్లిం HR ఉంటారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి TL అందరినీ కూడా ముస్లిం వాళ్ళని పెడతారు. వాళ్ళు హిందూ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. ముందు రిలేషన్లోకి తీసుకెళ్ళి ట్రాప్ చేసి తర్వాత వాళ్ళని వేధించడం స్టార్ట్ చేసి మత మార్పిడికి పాల్పడుతున్నారు అనేటువంటి విషయం బయటకు వచ్చింది. ఈ విషయం మీద ఎంతమంది మాట్లాడారు, ఎన్ని పార్టీలు మాట్లాడాయి, దీని వెనకాల విదేశీ హస్తం ఉంది అనేటువంటి కుట్ర ఉన్నప్పుడు అక్కడ 8 మంది బాధితులు ఉన్నారు, ఇక్కడ ఒకే బాధితురాలు. అక్కడ దేశ రక్షణ ఉంది, ఇక్కడ దేశ రక్షణ లేదు. మహిళా రక్షణ ఉందేమో కానీ దేశ రక్షణ లేదు. అక్కడ దేశ రక్షణ కూడా ఉంది. అది కావాలని ఒక కార్పొరేట్ కంపెనీలో, పెద్ద TCS కంపెనీ అంటే ఈ దేశంలో ఒక బ్రాండ్, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్, ఆ బ్రాండ్ కంపెనీలోకి చొరబడి ఒక ప్లాన్డ్ గా ఒక యాక్టివిటీ నడిపించగలిగారంటే ఎన్ని చోట్ల ఇలా యాక్టివిటీ నడుస్తుంది అని ఆలోచించే దాని మీద ఎవడు మాట్లాడడం సిద్ధపడలేదు. కానీ బండి సంజయ్ మీద మాత్రం విరుచుకుపడి మాట్లాడడం సిద్ధమయ్యారు. అంటే ఇక్కడ రాజకీయాలు మిళితమై ఉన్నాయి కాబట్టి చూడు, దేశం కంటే రాజకీయాలు ముఖ్యమా అంటే ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నారు, దొరికారు, వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తప్పు అని నేను అంట. సో ఇప్పటికైనా అంటే మీరు చెప్పిన లాజిక్ ప్రకారము అసలు తండ్రి అంటే కొడుకు తప్పు చేస్తే తండ్రిని రాజీనామా చేయమనడం ఏందో నాకు అర్థం కాలేదు. సరే ఒకవేళ నిజంగానే అది ప్రూవ్ అయింది అనుకున్నా కూడా సరే ఆయన తండ్రిగా ఫెయిల్ అయినట్టు కానీ రాజకీయ నాయకుడిగా ఆయన సక్సెస్ఫుల్ జర్నీలోనే ఉన్నారు కదా. రాజకీయ నాయకుడిగా సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్నాడని ప్రజల ఆశీర్వాదంతో ఎప్పటికప్పుడు తేలుతూనే ఉంది. ఇప్పటికీ ఎంపీగా ఉన్నాడుగా ఆయన. మన ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ లో కూడా చూడు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ గెలుచుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ అన్న కొద్దిగా మిస్ అయింది కానీ కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ గెలిచింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. కారణం బండి సంజయ్. ఒకటే మాటలో చెప్పాలంటే ఇది, ఆయనకి జనాభిమానం ఉండబట్టే కదా సాధ్యం. ఆ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పండున్న చెట్టు మీద రాళ్ళు పడతాయి. ఇప్పుడు ఆయన దగ్గర విషయం ఉంది కాబట్టి ఆయన మీద రాళ్ళు పడతాయి, అట్లా అర్థం చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.